నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. మనతో పాటు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పుడు గద్దర్ అవార్డ్స్లో భాగంగా ఈరోజు వనజీవి రామయ్య గారి సినిమా చూశారు, ఎలా అనిపించింది? అండ్ అవార్డు వచ్చింది ఆ సినిమాకి, ఎలా అనిపిస్తుంది సార్? నిజంగా ఈ వనజీవి రామయ్య సినిమాకు అవార్డు ఇవ్వటం అయితే చాలా సమంజసం అనిపించింది. ఎందుకంటే సినిమా కూడా అంత బాగా తీసిండ్రు. రెండు ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా కాబట్టి దానికి ఇవ్వటం చాలా ముదావహం. ఇవాళ అందరం కూడా కోరుకునేది ఏంటంటే ఈ సినిమా ఇంకా అందరిలోకి చేరాలని, దీన్ని చూసి చెట్ల ప్రేమికులు పెరగాలని, మన దగ్గర మళ్ళీ తరిగిపోతున్న వనాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నా. సినిమా బాగా తీసింది, సినిమా డైరెక్షన్ చాలా బాగుంది, షూటింగ్ ఫిల్మ్ దాని కెమెరా వాళ్ళు కూడా చాలా బాగా చేసిండ్రు. యాక్టర్స్ బ్రహ్మాజీ గారు కానీ ఇతరులు కానీ నాగా వారు కానీ అందరూ కూడా చాలా బాగా యాక్షన్ చేసిండ్రు. అసలు 40 నిమిషాలు ఇట్లా చూస్తుండగా నిమిషంలో అయిపోయినట్టుగా అనిపించింది. చాలా మంచి సినిమా, చాలా బాగా తీసిండ్రు. చాలా మంచి సందేశాన్ని సినిమా ద్వారా అందిస్తున్నందుకు దర్శక నిర్మాతలు ఇద్దరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా న్యాయం జరిగింది తెలుగు సినిమా వాళ్ళకి. ఇక్కడ నేటివిటీ ఉన్న వాళ్ళకి సినిమా అవార్డులు వస్తున్నాయన్న మాట కూడా వచ్చింది. అండ్ నంది అవార్డ్స్తో కంపేర్ చేస్తే ఈసారి గద్దర్ అవార్డ్స్ని, ఇది 2వ సంవత్సరం గద్దర్ అవార్డ్స్ రావడము. సో జ్యూరీలో చాలా పర్టికులర్గా కొన్ని సినిమాల్ని ఎంచుకున్నారు అనే టాపిక్ కూడా వచ్చింది. దానిపైన మీకు ఏమైనా అవగాహన ఉందా? ఉంటే నాకు దానిపైన లోతుగా తెలియదు, కానీ కొన్ని మంచి ఇక్కడ తెలంగాణ ఇతివృత్తంగా తీసిన కొన్ని సినిమాలకు అవార్డు రావటం అయితే మాకు సంతోషం అనిపించింది. అంటే ఇక్కడ కీలకంగా అవార్డు వచ్చిందంటే పిలిచి ఇచ్చిండ్రని నేను అనుకోవటం లేదు, కానీ తీయగలుగుతున్నారు. ఇక్కడి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం రావటంతో ఒక ప్రోత్సాహము, సహాయము దొరకటం, మొత్తానికి ధైర్యం చేసి సినిమా తీస్తున్నారు. సినిమాను చాలా బాగా వాళ్ళు నిర్మించగలుగుతున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ కూడా మళ్ళీ పునరుజ్జీవం చెందుతున్నది. ఆనాడెప్పుడో నిజాం కాలంలో పైడి జయరాజ్ లాంటి వాళ్ళందరూ బాంబే వెళ్ళి అక్కడ ఈ హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి వాళ్ళు బీజాలు వేస్తే అది ఇవాళ చిగురిస్తున్నందుకు కూడా మాకు చాలా సంతోషం.